మొత్తానికి రద్దు చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కేవలం దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ గుత్తా పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చేసేది తప్ప మనకు ఉపయోగకరంగా ఇది లేదనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వానికంటే ఎక్కువ ధూపు పెంచింది భారతీయ జనతా పార్టీ. 10 ఏళ్ల కాలంలో 9 లక్షల పరిశ్రమల్ని మూసివేసింది. ముఖ్యంగా బడుగు వర్గాలు, పేద వర్గాలు, కసటులు పనిచేస్తున్నటువంటి అనేక పరిశ్రమలపై వేటు వేసింది. ఆ కార్మిక వర్గం అంతా ఇవాళ రోడ్ల మీద పడ్డారు. లాభాలు వచ్చినటువంటి ఫ్యాక్టరీలను, లాభాలు వస్తున్నటువంటి పరిశ్రమలన్నీ ఇవాళ మొత్తం రద్దు చేయడం ద్వారా కార్మిక వర్గం ఇవాళ అనాథలుగా రోడ్ల మీదకి వచ్చేసారు. ఇప్పుడు మిగిలింది ప్రైవేట్ సెక్టర్ మాత్రమే. ఈ ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇవాళ మనకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తే రేపు పొద్దున మనం తరఫున మాట్లాడడానికి యూనియన్ బిల్లు పెట్టుకున్నటువంటి హక్కు లేదు. రేపు ఎన్ని గంటలైన దాన్ని ఇవాళ 8 గంటలు మనం పనిచేస్తున్నాం. వేడే కాలం నుంచి ఇప్పటి వరకు 8 గంటలు పనిచేస్తున్నాం. అంతకంటే ఎక్కువ పనిచేస్తే మనకు ఓవర్ టైం చెల్లించేది. కానీ ఇవాళ వారానికి 2 రోజులు సెలవు ఇచ్చి మిగతా 10 గంటలతో పని చేయించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశం ఇవాళ 4 లేబర్ కోడ్ల ద్వారా బహిర్గతం అవుతుంది. అంతేకాదు ఈ పాత కార్మిక చట్టాల ప్రకారంగా 7గురం ఉంటే మనం కార్మిక సంఘాన్ని మనం పెట్టుకునేటువంటి వాళ్ళం. కానీ ఇవాళ కొత్త చట్టాలు రావడం ద్వారా అది ఎగిరిపోయి అసలు కార్మిక సంఘాల ఉనికి లేకుండా అదొక ప్రశ్నార్థకంగా మారేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఒకవైపున ట్రేడ్ యూనియన్లు అనేటువంటి కార్మిక సంఘాలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా పనిభారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ పెద్ద పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక అసంఘటిత రంగంలో మనం చెప్పలేం. మున్సిపల్ కార్మికులు కావచ్చు, భవన కార్మికులు కావచ్చు, కేజీబీవీ కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, మోటార్ వర్కర్స్ కావచ్చు, ఏ కార్మికులకైనా సరే ఈ చట్టాలు అవి అమలు చేయకున్నా సరే వాటి ఎడల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం పొందేది మాత్రం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం. కనుక ఇవాళ మన పబ్లిక్ సెక్టర్ల కంటే కూడా మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మనం వేతన జీవనం మనకు చాలని జీతాలు వస్తున్నాయి. 27,000 కనీస వేతనాలు మనకు ఉండాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రమాదవశాస్తు చనిపోతే శవాలను ఎక్కడ పెట్టుకొని మనం ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయా యజమాన్యాలు కంటి చర్యగా 1 లక్షలో 2 లక్షలు ఇచ్చి దులుపుకొని శవాలను తీసేస్తున్నారు తప్ప మనం ఒక ప్రాణం విలువను ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని లేదా కనీసం ఒక 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అనేక ప్రాంతాలలో డిమాండ్ చేస్తున్నాం. కానీ యజమాన్యాలు స్పందించడం లేదు. సింగరేణిలో అదే పరిస్థితి ఉంది, మున్సిపల్లో అదే పరిస్థితి ఉంది, భవన నిర్మాణంలో అదే పరిస్థితి ఉంది. ఇక కొన్ని సెక్టర్లలో ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఇతర జూనియర్ కాలేజీలలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు ఎలాంటి హక్కు లేనటువంటి ఒక పరిస్థితి వల్ల ఏర్పడుతుంది. కనుక ఇవన్నీ మనం రద్దు చేయాలంటే పోరాటం తప్ప మనకు మరో మార్గం లేదు. కనుక మన ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఈ నెల 20 నుండి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రచార కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యను తీసుకెళ్లని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మన వాయిస్ను, మన గొంతుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలైతే అధికారాన్ని చేపట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనమందరం ఎక్కడ పోరాడినా సరే, సింగరేణి కార్మికులు పోరాడినా, మున్సిపల్ కార్మికులు పోరాడినా, కేజీబీబీ భవన నిర్మాణం ఏ కార్మికులు పోరాడినా అక్కడ ప్రతిపక్ష పార్టీగా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మనకు సాంఘీభావం చెప్పారు. అధికారంలోకి మేము వస్తే ఇవన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ అదే ప్రతిపక్ష పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది, ఇవాళ రూలింగ్ లో ఉంది. అందుకే ఇవాళ మనం డిమాండ్ చేయాలి. నువ్వు నిన్న ఏం మాట్లాడినావు, ఇవాళ ఆ హామీని, ఆ మాటల్ని నిలబెట్టుకోమని మనం డిమాండ్ చేద్దాం. ఇవాళ వచ్చినటువంటి ఉద్దేశం కూడా అదే. కమిషనర్ కలిసి మనం మెమోరాండం ఇచ్చి ఇది ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క విన్నపాన్ని తెలియపరిచేందుకు మనం వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఎక్కువ అభినందనలు.